ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఎంత క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు, మన అదృష్టము కానే కాదు కదా. ఎంతో మంది మరణిస్తున్నారు, ఎంతో మంది యుద్ధాల్లో తమ వారిని కోల్పోతున్నారు, ఎంతో మంది యాక్సిడెంట్లై హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఎన్నో ప్రమాదాలు, చాలా మంది మరణించారని ఇవే వార్తలు కదా. కానీ మనం ఎంత క్షేమంగా ఉన్నామంటే మన అదృష్టం కానే కాదని మనందరికీ తెలుసు. మన తండ్రి మన మీద జాలిపడి కనికరపడి తండ్రి కాపుదల మనకుంచాడు. అందును బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్తాం. అలాగే ఈ నూతన దినంలో మనల్ని క్షేమంగా సజీవులుగా ఉంచిన తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్దాము. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ జీవమంగళ తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం నా ప్రభ. గడిచిన రాత్రంతా మేము ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మీరు దయచేసిందే నా తండ్రి. మీరు కునుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా ప్రభ. మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత నా తండ్రి. మీరిచ్చిన కృపను బట్టి, మీరిచ్చిన కాపుదలను బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. మరి ఈ నూతన దినంలో మేము సజీవులుగా క్షేమంగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా నా మీద పుట్టబట్టే నా తండ్రి. ఏ పాటి వారం నా ప్రభ. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మా మీద జాలిపడి కనికరపడి మీ దృష్టి మా మీద ఉంచిన ప్రభ, మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మాకన్నా వయసులో చిన్నవాళ్ళు కూడా నా తండ్రి ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. ఎంతో మంది యాక్సిడెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులకు ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఏ ఏ సమస్యలతో నా ప్రభు బిడ్డలు సతమతమైపోతున్నారు, ప్రతి ఒక్కరిని నా ప్రభు ఒక్కసారి మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించి నూతన ఆశీర్వాదంతో కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా ప్రభ. నూతన గ్రహింపు, నూతన తలంపు, నూతన ఆలోచనలు నా ప్రభ, నూతన ఆశీర్వాదాలు, నూతన శక్తి, నూతన బలాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు ఏ విషయంలో దారి తప్పిపోతున్నారు, ఏ విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తిస్తున్నారు, ఏ విషయంలో సమాధానం లేకుండా లోకస్తుల్లాగా ప్రవర్తిస్తున్నారు, ప్రతి విషయం వారు చేసిన ప్రతి విషయాన్ని ప్రభు బిడ్డలు గ్రహించుకొని పశ్చాత్తాపడే నూతన హృదయాలని మాకు అనుగ్రహించండి, బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభ. అలాగే కుటుంబంలో ఉన్న గొడవలు, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు, అసహనాన్ని తీసివేసిన ప్రభ మీ శాంతితో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ జాలి, మీ సున్నితమైన మనసును మీరెంత పవిత్రంగా, ఎంత పరిశుద్ధంగా జీవించారు, అటువంటి పరిశుద్ధత మాకు అనుగ్రహించండి నా ప్రభ. మీ శాంతితో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాలు ఎన్ని సమస్యలు ఉన్నా సరే సమాధానంగా ఎలా ఉండాలో మాకు నేర్పించండి నా ప్రభా. మీ శాంతి మాకుంటే చాలు నా తండ్రి. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని శ్రమలు ఉన్నాయి, అయినా సరే వీళ్ళు ఇంత అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఇంత సమాధానంగా, ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నారు అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా అద్భుతంగా నా ప్రభా మీ శాంతితో మా కుటుంబాలు మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఎవరైతే ఉద్యోగంలో ఇబ్బంది అయినా ప్రభా, ఒకవేళ నా తండ్రి పొరపాటున తండ్రి తప్పు చేసిన తండ్రి మన ఉద్యోగాన్ని కోల్పోయి పోగొట్టుకుని ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా ప్రభా. తిరిగి నా తండ్రి ఆ బిడ్డలు వారు పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం. ఒకవేళ బిడ్డల తప్పు ఉంటే వాళ్ళు పశ్చాత్తాపపడ, తప్పు ఒప్పుకొని వారితో సమాధాన పడే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి ప్రభా. మొదట మేము క్షమాపణ అడిగే హృదయాన్ని మాకివ్వండి. తగ్గింపు మనసు, దీన మనసు, తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన మాకు అనుగ్రహించండి నా ప్రభా. అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం నా తండ్రి ప్రయత్నాలు చేస్తున్నారు, ఉద్యోగం లేదమ్మా, ఒక చిన్న ఉద్యోగం ఉన్నా నాకు ఉద్యోగం ఇచ్చినా సరిపోతుంది నా ప్రభా, ఎవరైతే కోరుకుంటున్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మీ కృప, మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా, ప్రతి ఒక్కరు గ్రహించుకునేలా నా తండ్రి అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించి ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే మరి ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు
అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ కష్టపడే మనసుని బిడ్డలకు ఇవ్వండి. కష్టపడాలి నా తండ్రి, నా చేతి కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు అని నా ప్రభ మరి సోమరితనాన్ని బిడ్డల నుంచి తీసివేసి కష్టపడే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభ. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభ ప్రతి విషయంలో మీకు లోబడి మీ ఎడల భయం భక్తి కలిగి నడుచుకునే హృదయాలను నా ప్రభ నూతన హృదయాలు మాకు అనుగ్రహించు నా తండ్రి. మరి వారి పని చేసే దగ్గర ఎటువంటి ప్రాబ్లమ్స్, ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు రాకుండా నా ప్రభ వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు, ఎవరి దగ్గర అయితే ఉద్యోగాలు చేస్తున్నారు, ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించి మనం అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ బిడ్డలతో సమాధానంగా ఉండేలా నా ప్రభ ప్రతి ఒక్కరితో మీ బిడ్డలు నా తండ్రి సమాధానంగా నడుచుకునేలా, ప్రేమగా నడుచుకునేలా అటువంటి నూతన హృదయాలు మాకు అనుగ్రహించు నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో బిడ్డలకు మీరే తోడుగా ఉండి మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మా జ్ఞానం మీద మేము ఆధారపడితే ఖచ్చితంగా మాకు ఉద్యోగం రాదు నా ప్రభ. కానీ మీ జ్ఞానం బిడ్డలకు అనుగ్రహిస్తే ఖచ్చితంగా బిడ్డలు ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా బిడ్డలే ఆ ఉద్యోగాలు పొందుకుంటారు. అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. మరి బిడ్డలకు మీరే తోడుగా ఉండి నా తండ్రి ఉద్యోగాలు ప్రమోషన్ ఎవరైతే కోరుకుంటున్నారో మొదట ఉద్యోగం ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా ప్రతిరోజు కృతజ్ఞతలు చెప్పి హృదయాలను బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ ఎగ్జామ్స్ రాసి మంచి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకే స్తోత్రం ప్రభ. మరి రిజల్ట్స్ కూడా మంచి రిజల్ట్స్ బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ శక్తి నా ప్రభ మీ ఎడల విశ్వాసాన్ని బిడ్డలు బలపరిచి ఖచ్చితంగా నా తండ్రి నాకు మంచి రిజల్ట్స్ ఇస్తాడు, ఖచ్చితంగా నా బిడ్డను గెలిపిస్తాడు, ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డను ముందుకు తీసుకెళ్తాడు అనే విశ్వాసాన్ని మీ ఎడల నమ్మకాన్ని కలిగించమని అడుగుచున్నాం. అల్ప విశ్వాసం అపనమ్మకాన్ని మాలో నుంచి తీసివేయండి నా ప్రభ. మరి బిడ్డలకు ధైర్యాన్ని ఇచ్చి మంచి రిజల్ట్స్ బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత జ్ఞానం మీద ఇన్ని సంవత్సరాలు ఆధారపడి రాశారేమో, అందుకే ఉద్యోగాన్ని పొందుకోలేకుండా ఉన్నారేమో, ఆ గ్రహింపు బిడ్డలకు ఇచ్చి ఇన్నాళ్ళు నా సొంత జ్ఞానం మీద నేను ఆధారపడ్డాను, నాకున్న జ్ఞానం వెర్రితనం, నా తండ్రి నా జ్ఞానం ఇస్తే ఖచ్చితంగా నాకు ఉద్యోగం వచ్చింది అని మీ జ్ఞానాన్ని ప్రభా బిడ్డలు అడిగే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని నింపి నా తండ్రి వాళ్ళు రాసే ఎగ్జామ్స్ లో మీరే తోడుగా ఉండి మనం అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ రావాలని కోరుకుంటున్నారో నా ప్రభా వారి సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు. మీ జ్ఞానం ఉద్యోగం కోసం వాళ్ళు ప్రార్థన చేయనివ్వద్దు నా తండ్రి. మీ జ్ఞానం అడిగే మనసుని ప్రభా అటువంటి ప్రార్థన బిడ్డలకు నేర్పించి నా తండ్రి. అడుగుడే మీకు ఇయ్యబడను అన్నారు నా ప్రభా. బిడ్డల జ్ఞానం కొద్దుగా ఉంది, మీకు జ్ఞానం కొద్దిగా ఉంటే నన్ను అడగండమ్మా నేను ఇస్తానని మీరు చెప్పారు నా తండ్రి. బిడ్డలు నా ప్రభ జ్ఞానం అడగకుండా ఉద్యోగం అడుగుతున్నారు, వారికి ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభ. మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే కుటుంబాల నా ప్రభ అప్పులు ఆర్థిక సమస్యలు తీసివేసి నా తండ్రి మరి వారి సొంత ఆలోచన మీద బిడ్డలు ఆధారపడకుండా మీ జ్ఞానంతో బిడ్డలు నింపి ఏ విషయంలో ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో బిడ్డలకు ఆలోచన ఇచ్చి ఆ ప్రకారంగా మీరు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా సరే మరి యోబు గారి వల్ల ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఒక దినమంది ఆయనకున్న బిడ్డల్ని కోల్పోయాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, అయినా సరే భయపడలేదు, అధైర్యపడలేదు. నా తండ్రి ఇచ్చాడు, నా తండ్రి తీసుకున్నాడు, నా తండ్రికి మహిమ కలుగునుగాక అన్నాడు. అటువంటి ధైర్యాన్ని, అటువంటి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించిన నా ప్రభ. ఒక్క చిన్న సమస్య వస్తేనే మేము కృంగిపోతున్నాం నా తండ్రి. ఆ సమస్య మీదే మా దృష్టి పెట్టి అనారోగ్య పాలవుతున్నాం నా ప్రభ. అటువంటి ఆలోచన, అటువంటి హృదయాన్ని మాకు తీసివేసి, అటువంటి అల్ప విశ్వాసాన్ని తీసివేసి నా ప్రభ యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని, యోబు గారికి ఇచ్చిన విశ్వాసాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించిన నా తండ్రి. యోబు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా ప్రభ, అయినా సరే ఆశ ఆ ప్రకారంగా మేము ఉండాలని నా తండ్రి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా తండ్రి మరి ఎవరెవరైతే నా ప్రభ కోర్టు కేసులతో తిరుగుతున్నారో నా తండ్రి, మరి కోర్టులో నా ప్రభ మరి బిడ్డలకు వ్యతిరేకంగా ఎవరైతే కేసులు వేశారో బిడ్డల పక్షాన మీరుండి నా ప్రభ మరి న్యాయాధిపతి మీరే ముందుండి బిడ్డలకు న్యాయం జరిగించమని అడుగుచున్నాం నా ప్రభ. మీ బిడ్డల తరపున వాళ్ళది ఏ తప్పు లేకపోతే, ఒకవేళ బిడ్డల తప్పు ఉంటే వాళ్ళతో సమాధాన పడే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. ఒకవేళ మీ బిడ్డల తప్పు లేకపోయినా సరే అన్యాయంగా కేసును
వేస్తే నా ప్రభ న్యాయాధిపతి, నా తండ్రి న్యాయాధిపతి నాకు న్యాయం చేస్తే నా తండ్రి నా ముందున్నాడు, నేనెందుకు భయపడాలి అని నా ప్రభ ధైర్యంగా ముందుకు వెళ్ళేలా మీరే ముందుండి న్యాయం జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి వారికున్న పొలాన్ని స్థలాన్ని అమ్మకానికి పెట్టారో నా ప్రభ అప్పులు తీరాలంటే ఈ స్థలం అమ్మితేనే మాకు మంచి రేట్ వస్తే నా అప్పులు తీరిపోతాయమ్మా అని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వాళ్ళకు ఒక దారి చూపిస్తున్నాం మీకు మాత్రమే నా ప్రభ. మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభ మంచి ధరకి అంత ఆ స్థలం ఆ పొలం అమ్ముడిపోయేలా మీ కృప అనుగ్రహించండి. కానీ బిడ్డలు నష్టపోకుండా మీరే ముందుండి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరి కాలంలో మీ కాడిని మొయ్యటన్నారు నాకు మేలు అని చెప్పిన దేవ యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు, అది తప్పు కాదులే అని బిడ్డలు సమర్థించుకుంటున్నారు నా ప్రభ. బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారికున్న నా ప్రభ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ ఎడల భయం భక్తి కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి తల్లిదండ్రులకు లోబడట్లేదని ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నారు నా ప్రభ. మా తప్పు మాదే నా తండ్రి. సరైన క్రమంలో బిడ్డలు పెంచకపోవడం తప్పు మాదే నా ప్రభ. ఇప్పుడు బిడ్డలు మాట వినట్లేదని బాధపడుతున్నారు నా తండ్రి. మరి ఆ యవనస్తులు నా తండ్రి ఎవరైతే తల్లిదండ్రుల మాటకు లోబడట్లేదు వారి హృదయాలు మార్చండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగినట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించుము అని చెప్పిన దేవా మీ మాట బిడ్డలు జ్ఞాపకం చేసుకొని మీ ఎడల భయం భక్తి కలిగి నా తండ్రి మీ మాట చొప్పున తగ్గింపు దీన మనసు కలిగి జీవించే హృదయాలను పెద్దవాళ్ళకు లోబడే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. అవను అలాగే నా తండ్రి ప్రతి యవనస్తుని యోసేపు వలె ప్రతి యవనస్తుని ఎస్తేరు వలె నా ప్రభ తగ్గింపు దీన మనసు లోబడే మనసుతో బిడ్డలు నా ప్రభ మరి పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని చెప్పిన దేవా బాలుడుగా ఉన్న నా తండ్రి మా బిడ్డలను మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. మేం చెప్తే వాళ్ళు మాట వినరు, మేం చెప్తే వాళ్ళకి అర్థం కాదు నా తండ్రి. కానీ మీరు ఒక్క మాట చెప్తే చాలు నా ప్రభ మీ మాట చొప్పున బిడ్డల్ని నడుచుకుంటారు నా తండ్రి. బాలుడుగా ఉన్నప్పుడే సమూయేలు గారితో మీరు మాట్లాడారు నా తండ్రి. ఆయన పేరు పలికి ఆయనతో పోల్చుకుని సమూయేలు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా ప్రభ. అయినా సరే ఆశ ఆ రీతిగా ఆ ప్రకారం అలా నా బిడ్డలు పెరగాలని ఆశ కలిగించిన దేవా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి మీ బిడ్డలు నా తండ్రి బాలుడుగా చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి వాళ్ళని ఎంత చక్కగా మీరు పెంచారు, మీకు దగ్గరయ్యేలా పెంచారు, మీ మీద ఆధారపడేలా బిడ్డలు పెంచారు, మీ మేడల భయం భక్తి కలిగి జీవించే హృదయంతో బిడ్డలు పెంచారు. మీకు నా ప్రభ మిమ్మల్ని మాత్రమే సేవించే హృదయాలను బిడ్డలకు ఇచ్చారు నా ప్రభ. మీరు చేసిన మేలును మర్చిపోయే పరిస్థితి బిడ్డలకు రానివ్వలేదు నా తండ్రి. అటువంటి కృపాధన్యత మా బిడ్డలకు అనుగ్రహించండి. మీ బిడ్డలంతా యోసేపు గారంతా గొప్పవాళ్ళం కాదు నా తండ్రి. దావీదు గారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే ఆశ ఆ ప్రకారంగా నా బిడ్డలు పెరగాలని ఆశ నా తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని ప్రతిరోజు వారు ఎంత బిజీగా ఉన్నా సరే మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను ప్రభ మా అందరికి అనుగ్రహించు నా తండ్రి. మీరు చేసిన మేలులు కంటికి కనపడవు, చౌక వినపడు, హృదయాన్ని గోచరించు నా తండ్రి. మర్చిపోతున్నాం నా ప్రభ, మేలు పొందుకొని మర్చిపోతున్నాం నా తండ్రి. వెర్రి వాళ్ళం నా ప్రభ. మీరు చేసిన మేలు మర్చిపోతే ఇక మా జీవితానికి అర్థమే ఉంది నా తండ్రి. మాకున్న వెర్రితనాన్ని మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి మాకున్న మతి మరుపును తీసివేసి మీరు చేసిన మేలును మాత్రమే మా హృదయంలో ఉండేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. తప్పు మాదే నా తండ్రి. మీ మాట చొప్పున మేము నడుచుకోలేదు కాబట్టి భార్యను ప్రేమించమన్నారు మీరు, కానీ ప్రేమించలేదు నా తండ్రి. భర్తకు లోబడి ఉండమన్నారు, అలా ఉండలేదు కాబట్టి విడిపోయేదాకా వచ్చింది నా ప్రభ. మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి వారికి నూతన హృదయాలు బిడ్డలకు ఇచ్చి నూతన ప్రేమని ఒకరి మీద ఒకరికి నూతన నమ్మకాన్ని నూతన ప్రేమను కలిగించిన ప్రభ. కఠినమైపోయిన ఎంత కఠినమైన మనసును కూడా కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభ. విడిపోయిన ప్రతి భార్య భర్త నా తండ్రి వారికి నూతన హృదయాలు నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా బిడ్డలు కలిగించిన తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కాదు అని బిడ్డలు తెలుసుకునేలా మరలా తిరిగి నా తండ్రి బిడ్డలు జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని వారి జీవితంలో మీరు జరిగించమని అడుగుచున్నాం నా ప్రభ.
మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డలు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్కి నా తండ్రి చెకప్ కోసం ఎవరు వెళ్తున్నారో నా ప్రభ, ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్ గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. భయపడకుండా, అధైర్యపడకుండా, అవిశ్వాసంతో, అల్ప విశ్వాసంతో బిడ్డలు ఉండకుండా ధైర్యంగా వెళ్ళి నా తండ్రి నాకున్నాడు, నాకు ఏమీ కానివ్వడు, నా వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం రానివ్వడు అని నా ప్రభ మీ ఎడల నమ్మకం విశ్వాసంతో ముందుకు వెళ్ళేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే బిడ్డలు చేసే ప్రతి ప్రయాణంలో మీరే తోడుగా ఉన్న నా ప్రభ, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయముని ఎందుకు రాదు అని చెప్పిన దేవా, ఎటువంటి ఆపదకీడు బిడ్డలకు రాకుండా మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ప్రతి ఒక్కరు నా తండ్రి వారు చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. బిడ్డల వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు నా తండ్రి. మీ జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడి మీరే నా తండ్రి బిడ్డలకు తోడుగా ఉండి నడిపించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే నా ప్రభ భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్నారో నా తండ్రి, ఇక నా కుటుంబాన్ని నేను ఎలా పోషించాలి, నా బిడ్డను ఎలా చదివించాలి, నాకున్న అప్పులు నేను ఎలా తీర్చాలి అని నా ప్రభ ఎవరైతే దుఃఖంలో ఉన్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. విధవరాని పక్షాన వ్యాజ్యం ఆడతానని చెప్పిన దేవా, బిడ్డలకు నా ప్రభ మీరు చేసిన వాగ్దానం బిడ్డలకు ఒక్కసారి జ్ఞాపకం చేసి ధైర్యాన్ని ఇచ్చి విశ్వాసాన్ని కలిగించి నా ప్రభ వారికి ఉన్న దుఃఖాన్ని మొదట వారికి తీసివేసి మీరే నా ప్రభ బిడ్డలకు తోడుగా ఉండి ఆ కుటుంబంలో ఏ అవసరతలు ఉన్నాయో ప్రతి అవసరతను నా ప్రభ మీ కృపలో తీర్చుకొని అడుగుచున్నాం నా తండ్రి. మరి అలాగే నా ప్రభ, మరి తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఉన్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరిని బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల మీద జాలి దయ కలిగించి నా ప్రభ ప్రతి ఒక్కరు ఆ బిడ్డలకు తోడుగా ఉండాలని హృదయాలని మా అందరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరుంటే చాలు నా ప్రభ, మీ కృపలో బిడ్డలు పెరుగుతారు నా తండ్రి. కానీ బిడ్డలు లోకంలో పడిపోకుండా, లోకస్తులాగా బిడ్డలు పెరగకుండా మీ ఎడల భయం భక్తి కలిగి మీకు దగ్గర అయ్యేలా బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి అవసరత మీరే తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, మరి ఎవరైతే నా తండ్రి యుద్ధానికి సిద్ధమవుతున్నారో నా ప్రభ, మరి మా దేశం తరపున ఎవరైతే నా ప్రభ ఆర్మీలో మరి ఎవరెవరైతే యుద్ధంలో నా ప్రభ మరి వెళుతున్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి. శాంతిని నా ప్రభ మా దేశాల మధ్య ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు శాంతిని కోరుకుంటున్నారు కానీ యుద్ధాన్ని మీరు కోరుకోవట్లేదు నా ప్రభ. మరి బిడ్డలు నా తండ్రి ఎవరైతే యుద్ధానికి సిద్ధమవుతున్నారు నా తండ్రి, ప్రతి ఒక్క దేశాన్ని నా ప్రభ మీ శాంతితో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. కఠినమై ఉన్న హృదయాలను కూడా కరిగింప చేయగల శక్తి గల దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. యుద్ధము యెహోవాదే నా తండ్రి, నాకు తోడుగా నా వాళ్ళకి, నా దేశానికి నా తండ్రి నా తోడుగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి అని ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. కానీ నా ప్రభ శత్రువుల మనసులు కూడా మార్చగల శక్తి మీకు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు గ్రహించుకునేలా అద్భుత కార్యాన్ని మీరు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి యుద్ధంలో వారి ప్రాణాలు కోల్పోయారు, వారి కుటుంబస్తులు పోగొట్టుకున్నారు, కోల్పోయారు నా తండ్రి, ఒక్కసారి ఆ బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా ప్రభ. మరి చిన్న వయసులోనే నా తండ్రి ఆ బిడ్డలు కోల్పోయారు, పోగొట్టుకున్నారు. ఆ తల్లిదండ్రులు నా ప్రభ మరి మేం చెప్తే వాళ్ళు పూర్తి ఓదార్పు పొందరు నా తండ్రి. కానీ మీరు నా తండ్రి ఒక్క మాట చెప్తే చాలు నా ప్రభ, ఆ బిడ్డలకు నా దుఃఖాన్ని మొదట తీసివేసి పూర్తి ఓదార్పు పొందేలా మీ కృప అనుగ్రహించండి. మరి ఎవరెవరైతే నా ప్రభ కుటుంబంలో వారి కుటుంబ సభ్యులు కోల్పోయారు, అది చిన్న బిడ్డలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఆ ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా ప్రభ మీరే ఓదార్చమని అడుగుచున్న వారికి ఉన్న దుఃఖాన్ని మొదట తీసివేసి ధైర్యాన్ని నా ప్రభ బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. వారికి కావాల్సిన అవసరతలన్నీ మీరే తీర్చమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ మీకు దగ్గర అవ్వాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఆత్మీయంగా ఎదగాలి, నా తండ్రితో నేను మాట్లాడాలి, నా తండ్రికి నేను సమయాన్ని ఎక్కువ నా తండ్రికి సమయాన్ని కేటాయించాలని ఎవరైతే నా ప్రభు ఆశ కలిగి ఉన్నారో, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడలకు నా ప్రభు మీరిచ్చిన ఆశని బట్టి నా తండ్రి, మరి వారికి ఎన్ని పనులున్నా సరే మీతో మాట్లాడే మనస్ఫూర్తిగా నా తండ్రి మీతో మాట్లాడే సమయాన్ని బిడలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభ ప్రతి విషయంలో మీకు భయపడి జీవించేలా మీ కృప అనుగ్రహించండి. మేము ఎంత సంపాదించినా, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా, ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నా, ఎంత పెద్ద కంపెనీలో నా తండ్రి మరి ఎంత గొప్ప పోస్టులో ఉన్నా సరే, ఎంత మంచి శాలరీ మేము సంపాదిస్తున్నా సరే, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే, అదంతా మా సొంత తెలివి జ్ఞానం అని మేము గర్వం అహంకారులుగా మారకుండా నా ప్రభ తగ్గింపు మనసు, దీన మనసు కలిగి నా ప్రభ జీవించే హృదయాలని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం
అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు మీ మీదే ఆధారపడాలి, ప్రతి ఒక్కరు మీకు దగ్గర అవ్వాలి, ప్రతి ఒక్కరు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకునే హృదయాలు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీకు చెందాల్సిన మహిమ ఘనత మీకే చెల్లించేలా మీ కృప అనుగ్రహించండి. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మనుషుల మీద బిడ్డలు ఆధారపడనివ్వదు. ఎంత భయంకరమైన సమస్య వచ్చినా సరే అది నా తండ్రితోనే సాధ్యం, నా తండ్రితోనే ఆ సమస్య పరిష్కారం అయింది అని నా ప్రభా మీ దగ్గరికే రావాలి నా తండ్రి. మనుషుల మీద ఆధారపడాలనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. మాకున్న అజ్ఞానాన్ని వెర్రితనాన్ని తీసివేసి మీ గొప్పతనం మీ శక్తి గ్రహించుకొని తెలుసుకునే తెలివి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు నా ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి జన్మదినం జరుపుకుంటున్నారు, గడిచిన సంవత్సరాలంతా మీ కృప బిడ్డలకు తోడుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభా, నూతన ఆశీర్వాదాలు బిడ్డలకు ఇచ్చి నూతన తలంపులు, నూతన మనసు నా ప్రభా, నూతన ఆలోచనలు నా తండ్రి బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభా. నూతనంగా నా తండ్రి మరి మీ ప్రేమ తెలుసుకోవాలనే ఆశ బిడ్డలకు కలిగించున్నా ప్రభా. వారు ఏ దారిలో నడవాలి, ఎలా చదవాలి, ఎలాంటి ఉద్యోగం చెయ్యాలి, ఎలా జీవించాలో నూతన ఆలోచనలు, నూతన జ్ఞానంతో నా ప్రభా బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి విషయంలో కూడా మీ మీదే ఆధారపడాలనే ఆలోచన, ఆ హృదయాన్ని నా ప్రభా బిడ్డలను స్థిరపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే ఈ నూతన దినంలో నా ప్రభా మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి మీరే నా తండ్రి ఇన్ని సంవత్సరాలు బిడ్డలు మీ చిత్తంలో జతపరిచిన దేవా మీకే స్తోత్రం. గడిచిన సంవత్సరాలంతా మీ కృప బిడ్డలకు తోడుగా ఉంచిన దేవా, నూతన సంవత్సరంలో కూడా నా తండ్రి ఆ భార్య భర్తలకు నా ప్రభా నూతనంగా భర్తకు లోబడాలనే నూతన మనసుని బిడ్డలకు అనుగ్రహించండి. భార్యను ప్రేమించే నూతన మనసుని ఆ భర్తకిచ్చిన ప్రభా, ఇద్దరినే నా ప్రభా మీ కృపలో మరలా తండ్రి నూతన ప్రేమని నా ప్రభా ఒకరి మీద ఒకరికి నూతన నమ్మకాన్ని బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్ని సమస్యలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన కుటుంబంలో ఇద్దరు విడిపోవాలనే ఆలోచన బిడ్డలకు రానివద్దు నా ప్రభా. విడగొట్టాలనే ఆలోచన ఎవ్వరికి నా ప్రభా రానివద్దు నా తండ్రి. మరి వారిని ఆశీర్వదించి వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. ఆ బిడ్డల భవిష్యత్తు మీ చేతుల్లో పెడుతున్నాం నా తండ్రి. మీకు దగ్గర అయ్యే మనసుని మీకు దగ్గర చేయాలి, నా బిడ్డలు నా తండ్రికి దగ్గర చేయాలి అనే నూతన హృదయాలని ఆ భార్య భర్తలకు ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. ఆ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు తీసివేసి నా తండ్రి మీ కృప బిడ్డలకు తోడుగా ఉంటే చాలు నా ప్రభా. మీ ఆశీర్వాదం ఆ కుటుంబంలో ఉంటే చాలు నా తండ్రి. ఎంత భయంకరమైన పరిస్థితులు మా చుట్టూ ఉన్నా కూడా మాకు మాత్రం ఎప్పుడు ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉంటుంది నా ప్రభా. ఎందుకంటే మీ ఆశీర్వాదం ఆ కుటుంబంలో ఉంది కాబట్టి అటువంటి ఆశీర్వాదాలతో, నూతన ఆశీర్వాదాలతో ఆ కుటుంబాన్ని నా ప్రభా మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి అనారోగ్య సమస్యల బిడ్డలకు రాకుండా, ఎటువంటి అప్పులు ఆర్థిక సమస్యల బిడ్డలకు రాకుండా నా ప్రభా శాంతి సమాధానంతో ఆ కుటుంబాన్ని మీరే నింపమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబం మొత్తం కలిసి మీ మందిరానికి వచ్చి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే నూతన హృదయాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతూ అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.